నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత వైసీపీ పాలనలో వ్యవస్థలను సర్వనాశనం చేసిన నేతలు వివిధ ప్రభుత్వ శాఖలను భ్రష్టు పట్టించినట్టు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. ఆయా శాఖల్లో జరిగిన అవినీతితో పాటు శాఖల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు బయటకొచ్చి వాటిల్లో జరిగిన అక్రమాలను బయటపెడుతున్నారు. ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వ పనితీరును విమర్శించడం సాధారణమే. ఇప్పుడు అధికారులు మాత్రం గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలను వెల్లడిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వ చర్యలను చూసి తాము సిగ్గుపడుతున్నామని ఆంధ్రప్రదేశ్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఉద్యోగ సంఘాల జేఏసీ ఆవేదన వ్యక్తం చేసింది. శాఖలోని ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు సైతం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో స్టేషన్లలో సెంట్రీ విధులు నిర్వహించాల్సిన దౌర్భాగ్య పరిస్థితులను గత ప్రభుత్వం కల్పించిందని ఆందోళన వ్యక్తం చేసింది. వైసీపీ ప్రభుత్వ పెద్దలు వారి రహస్య ఎజెండాను అమలు చేసుకునేందుకే ఎక్సైజ్ శాఖను రెండుగా చీల్చి సెబ్ను ఏర్పాటు చేశారని ఉద్యోగ సంఘాల జేఏసీ ఆరోపించింది. జగన్ సర్కార్ హయాంలో తయారైన నాణ్యత లేని మద్యం విక్రయాలను పెంచుకోవడం కోసమే సెబ్ను వినియోగించుకున్నారని, సెబ్ ఏర్పాటు వెనుక నాటి ప్రభుత్వ పెద్దల స్వప్రయోజనాలు దాగి ఉన్నాయని విమర్శించింది. 70% మంది సిబ్బందిని సెబ్కు మళ్లించేసి ఎక్సైజ్ శాఖను పూర్తిగా నిర్వీర్యం చేశారని, తద్వారా వారి దోపిడీకి సుగమం చేసుకున్నారని ఆరోపించింది. ఐఏఎస్, ఐపీఎస్ కానటువంటి అధికారి అయిన వాసుదేవరెడ్డిని ఏపీఎస్బీసీఎల్ ఎండీగా నియమించుకొని ఈ దోపిడీకి పాల్పడిందని వారు తెలిపారు. గత ప్రభుత్వంలో జరిగిన అకృత్యాలపై విచారణ జరిపేందుకు కమిటీని ఏర్పాటు చేయాలని, వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పుల్ని సరిదిద్దేలా ఎక్సైజ్ సెబ్లను విలీనం చేయాలని కోరింది. జేఏసీ నాయకులు విజయవాడలోని ఎన్జీఓ భవన్లో మంగళవారం సమావేశమై తీర్మానం చేసి మీడియాతో మాట్లాడారు. యూనిఫామ్ సర్వీసు ఉద్యోగులైన తమను గత ప్రభుత్వం సాధారణ పౌరుల మాదిరిగా మార్చేసి నేర నియంత్రణ చర్యలు చేపట్టేందుకు అవకాశం లేకుండా చేసేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాంటి విధి విధానాలు లేకుండా ఎక్సైజ్ శాఖను విడగొట్టి సెబ్ను ఏర్పాటు చేసిందన్నారు. ఎక్సైజ్ స్టేషన్లన్నింటినీ తీసేసిందని, ఏదైనా నేరంపై కేసు పెట్టాలి అంటే ఎక్సైజ్ స్టేషన్లే లేని పరిస్థితి కల్పించిందన్నారు. సెబ్ అధికారులకు చివరకు ఇసుక అక్రమ రవాణా, జూదం తదితర వాటిపై కేసు నమోదు చేసే అవకాశం కూడా లేకుండా చేసింది. అలాంటివి వారు పట్టుకుంటే సివిల్ పోలీస్ స్టేషన్కు అప్పగించాల్సిన పరిస్థితి కల్పించింది. కల్తీ మద్యం, నాటుసారాను అరికట్టడంలో గత ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. పోలీస్ శాఖ తర్వాత అతిపెద్ద యూనిఫామ్ సర్వీస్ అయిన ఎక్సైజ్ శాఖను నిర్వీర్యం చేసిన వైసీపీ ప్రభుత్వం ఎక్సైజ్ శాఖలోని 70% సిబ్బందిని సెబ్కు కేటాయించింది. ఎక్సైజ్ విభాగాన్ని దెబ్బతీసిందన్నారు. మీరు చేస్తున్నది చాలా పెద్ద తప్పు అని ప్రభుత్వం దృష్టికి పదే పదే తీసుకెళ్లినా మా వినతులను వారు లెక్క చేయలేదు. స్వార్థపూరిత ఎజెండాతో సెబ్ను కొనసాగించారని జేఏసీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు.